భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ చైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాలు దాడి చేశారు. నీట్ పరీక్షా పేపర్లు లీకేజ్ వ్యవహారంపై నేడు బంద్ పాటించకుండా తరగతులు నిర్వహించారని ఆరోపణలకు దిగారు. స్కూల్లోని ఫర్నిచర్స్ ను ధ్వంసం చేశారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్య తీరుపై తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. తమ వైఖరి మార్చుకోకపోతే వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు విద్యార్థి సంఘాలు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. వెంకటాపురం నుంచి ఎదిరే ప్రధాన రహదారిపై ప్రయాణం అంటే భారీ గుంతలతో నరకం చూపిస్తున్నాయి రహదారులు. గుంతల వల్ల గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఏజెన్సీలోని రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో వాటర్ ట్యాంక్ ఎక్కి 3 వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించారు. ముదిరాజ్ సొసైటీలో తమకు న్యాయం జరగట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చేపల చెరువుల వల్ల నష్టం వాటిల్లిందని, చెరువులో చేపలు పట్టేందుకు 3 నెలలు గడువు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకుని పోలీసులు వారికి నచ్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చేశారు. కరీంనగర్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ప్యాడీ సెంటర్ అనుమతి కోసం ₹1,00,000 డిమాండ్ చేశారని డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావు, క్యాషియర్ కుమారస్వామిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ టీచర్స్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. జీఓఎంఎస్ నెంబర్ 10 ని రద్దు చేయాలని, వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేయాలని అంటున్నారు. అనంతరం తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు.